పార్టీ బలోపేతం కొరకు ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ కానీ కార్యకర్తల బలం ప్రధానం. కార్యకర్తలు అంటే సభ్యత్వంతోనే ఆరంభం అవుతుంది. ఆ సభ్యత్వం సంబంధించి అది డిజిటల్ రూపేణ దాన్ని చేపట్టాలనే భావనతోని మన నాయకుడు కేసీఆర్ గారు, అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించి మరి సభ్యత్వ నమోదుతో పాటుగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూను కూడా కొత్త కార్యక్రమం వచ్చింది. ఇది అంటే సాధారణంగా జరిగేటువంటి ఒక రివిజన్ అయినప్పటికీ ఒక ప్రత్యేక పరిస్థితి చేపట్టబడుతుంది కాబట్టి మన ఓటు జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనందరికీ అవగాహన కల్పించేయాలనే ఒక భావనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులు, మీ అందరి ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మా మిత్రులు రవిశంకర్ గారు, అట్లాగే కార్యక్రమ ముఖ్య అతిథులు, మా మిత్రుడు సహచరుడు, గతంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిండ్రు, అట్లాగే మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు మిత్రుడు ఎల్ రమణ గారు, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇదే సభ్యత్వ నమోదుకు మనందరినీ సమన్వయం చేయడానికి ఇక్కడికి చేసినటువంటి సోదరుడు పన్యాల భూపతి రెడ్డి గారు, మా మిత్రుడు సోదరుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ శాఖకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి రవీందర్ రెడ్డి గారు, ఇక వేదికను అలంకరించి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న మా మిత్రులు సహచరులు, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక సోదర కాంగ్రెస్ అంటే ఓడించి ఇక్కడ దాకా వచ్చిండు, రావాలిగా భావనతో ఇక్కడ రావాలని చెప్పని వచ్చినామని చెప్పంటున్నాను. మా బీఆర్ఎస్ కార్యకర్తలు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రుడు రవీందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఏదైతుందో మిత్రుడు రవిశంకర్ గారి ఓటమిలో నాది కూడా కొంత బాధ్యత ఉందో క్షమించండి. అంటే వాస్తవంగా ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో కొనసాగింది. 4 దశాబ్దాల కాలం పాటు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతోని మరి నేను కలిసి ఉన్నటువంటి ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ ను మరి బలోపేతం కావడానికి కృషి చేసింది ఇటువంటి ప్రజాద్రోహి మరి పాలన కొరక అని చెప్పని ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఏకైక మనకు ఆధారమైన ఒక భావనతోని నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగిందని చెప్పండి. అంటే వాస్తవంగా కూడా అంటే అందరూ ఆశ్చర్యపోదు, జీవన్ రెడ్డి ఏంట్రా వీడు కాంగ్రెస్ పార్టీని వదలడం ఏంటని చెప్పాను. వీడినాడు నాకు కొంత నాకు కూడా కొంత ఆశ్చర్యం కలిగింది. 4 దశాబ్దాల అనుబంధం తెలుసుకోవాలని చెప్పంటే ఎవరికి కూడా అంత సులువు కాదు. కానీ ఇవాళ నేను సంతోషపడుతున్నానే. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. 4 దశాబ్దాలు నేను చేసిన పొరపాటు గ్రహించిన అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఆ పొరపాటు సరి చేసుకోవడానికి కొరకు రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కొరకు కృషి చేయటం నేను అవుతూ బాధ్యతగా భావించేది ఇస్తుందో ఇవాళ నేను మరి ఈ చొప్పదండి నియోజకవర్గం నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం మీకు తెలియదు కాదు. నా రాజకీయ జీవితమే ఒక విధంగా ఈ ప్రాంతంగా ఆరంభమైంది. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీలో నిలిచినాడు. నేను కేవలం 30 సంవత్సరాల వయసు నాకు కావాలని చెప్పంటున్నాను. రాజకీయంగా మిత్రులు రమణ గారు నాకు సహచరుడు అని చెప్పి ఆయన విద్యార్థి దశలో ఉన్నాడు, నాకు రాజకీయ సహచరుడు ఆయన. నేను మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినాడు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ శాసన మండలి పోటీ చేసినప్పుడు ఎట్లయితే రాజకీయాలకు అతీతంగా నాకు గెలుపు కొరకు తాపత్రయపడ్డది మన అండగా నిలిచిందో ఆయన పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నేను గెలిచి రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డటువంటి ఒక ఈ చొప్పదండి గడ్డ అనేది అవుతుందో నేను జీవితంలో మర్చిపోలేని చెప్పి అంటున్నాను. ఏదైనా ఏమంటున్నా
ఈ గతంలో సరే నాతో జరిగినటువంటి ఒక అప్పటి పరిస్థితులు దాన్ని సరి చేసుకోవడానికి కొరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం నా యొక్క బాధ్యత భావించి రవిశంకర్ గారు ఏది ఇస్తుందో మీ అందరి యొక్క నాయకత్వంలో ముందుకు పోయేటువంటి యొక్క కృషి నా చేతుల మీద చేస్తానని చెప్పని కూడా ఈ సందర్భంలో చేస్తానని చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీ కానీ మంచి చేస్తానని చెప్పి భావిస్తాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ఆనాడు దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ వ్యవసాయ మరి ప్రోత్సహించే విధంగా రైతు బంధే కానివ్వండి, ధాన్యం సేకరణే కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పటికి కూడా ఏదైతే ఉందో ఇక్కడ మొన్న పోయిన ఎన్నికలు 23లో అంతకైనా మెరుగైన రీతిలో అంటే కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తే మీ కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తామని చెప్పండి. కాంగ్రెస్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తామని చెప్పండి. ఈ విధంగా అలవి కానీ వాగ్దానాలు చేయడంతో ఏది ఇస్తుందో మేము కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాం. సరే ఏదైనా కానీ ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయడం ఆ పార్టీ యొక్క బాధ్యత భావిస్తారని చెప్పంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమనంటే ప్రజాపాలన చెప్పంటాడు. ఇది ప్రజాపాలన కాదు ఆయన, ఇది ప్రజా వంచన పాలన చెప్పని పేర్కొడు. ప్రజా వంచన పాలన చెప్పంటున్నాం. నువ్వు నిజంగానే ప్రజాపాలన భావించినట్టయితే ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అమలు చేయవు అని చెప్పంటూ నేను. నువ్వు ఎన్నికల్లో రైతులు ఇక్కడ అందరూ కూడా రైతులు మేము ఇప్పుడే చెప్పిండ్రు, మన కులానికి ఎవరమైనా వ్యవసాయంపై ఆధారపడే వారందరం కూడా రైతులమే చెప్పంటున్నారు. రైతాంగాన్ని ఏదైతుందో నువ్వు ఆకర్షించడానికి 10,000 స్థానే ₹15,000 ఏదైతే రైతు భరోసా ఇస్తాను. ఏమైందే 3 పంటలు ఎగ్గుట్టమని చెప్పంటాం, 3 పంటలు ఎగ్గుట్టమని చెప్పంటాం. కనీసం 6 కాలం కష్టపడితే ఆ వచ్చిన మన దిగుబడికి ఏదైతుందో మద్దతు ధర కల్పించేయటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పండి. మిత్రుడు రవిశంకర్ గారు ఆయన వ్యవసాయం ఏం మేరకుందో నాకు తెలియదు కానీ చొప్పదండి నియోజకవర్గాలు కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగం పక్షాన పోరాటం చేసేది ఇస్తుందో వారి మద్దతు కల్పింపజేయడానికి ముందు నుంచి ఉద్యమం చేసినట్టు ఒక ఘనత రవిశంకర్ గారు తప్పుతుందని అనాదైతే గుర్తుందన్న. పూనూరులో వారు ఏదైతే అఖిలపక్షం ఆధ్వర్యం లోపల వారు మరి నిరసన కార్యక్రమం చేపట్టింది. దాంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలిచ్చింది. జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కదిలిచ్చిందని చెప్పంటుండే. మన జగిత్యాల జిల్లాలో ధాన్యం సేకరణ జరిగిందని చెప్పుకుంటుంది. కానీ ఆ ధాన్యం సేకరణ నెపంతో రైతు ఎంత దగా చేయబడ్డాడని మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుతుందని చెప్పంటున్నాను. నేను నిన్న జగిత్యాల జిల్లాలో మంత్రివర్యులు లక్ష్మణ్ గారు ఏదో ధాన్యం సేకరణలో మేము ముందున్నామని చెప్పే ప్రయత్నం చేసిండే. నువ్వు ధాన్యం సేకరణ ముందుండు కదన్నా ఆయన, ధాన్యం సేకరణ నెపంతో ఏదైతుందో మిల్లర్లు ఏ విధంగా రైతాంగం దోపిడీ గురి చేసిందో దాని గురించి ఆలోచన చేయమని చెప్పింది నేను. ప్రతి క్వింటల్ కు ఏదైతుందో 5 కిలోలు మినిమం దోపిడీ, మినిమం సంచికి 3 కిలోలే. సంచికి 3 కిలోలు అంటే 2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు, 2 కిలోలు ఏదైతుందో సంచి బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడీ జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయినా అని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత అవుతుంది? ₹250 ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. ఒకటే చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా. కానీ మనం దాని మీద దృష్టి సారించాం. మరి మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో మనకి ఎన్ని సంతులు ఎంత తూకం వచ్చిందనేది వారు రసీదు ఇవ్వటం లేదు. మిల్లుకు పోయిన తర్వాత ధర్మకాంట ఉంటుంది. మిల్లుకు పోయిన తర్వాత అన్లోడ్ కంటే ముందు ఏదైతుందో ధర్మకాంటలో తూకం వేస్తారు. ఆ ధర్మకాంటలో వచ్చే తూకానికి మనకి ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేనేమంటే ధర్మకాంట ఎంత తూకం అయితే వస్తుందో ఆ ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రేమ జరుగుతుంది మొత్తం రాష్ట్రం లోపల ధర్మకాంట తూకాన్ని ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు. ధర్మకాంట సపోజ్ 100 క్వింటల్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఇచ్చే రిసీట్ ఏదైతుందో ట్రక్ షీటే 90 కిలోల కంటే ఎక్కువ ఉండదు.
ఇది ప్రత్యక్షంగా చెప్పంటున్నాను. నేను ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ సభాముఖం ఎమ్మెల్యే ఏదైతుందో ఏదో లారీలెక్కి తిరుగుతుందని చెప్పి అంటున్నారు కదా. లారీలెక్కి తిరుగుడు కాదు నాయన. ఇదే నీ నియోజకవర్గం లోపల రైతాంగం నుంచి సేకరించబడ్డ ఒక వరి ధాన్యం ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిందో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు. అప్పుడేదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు అని చెప్పి అంటున్నావు. ఇక్కడ మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను. ఇక్కడ అందరం కూడా చెప్పంటున్నాను. ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయినామని చెప్పంటున్నాను. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఇంత నష్టపోయినామని చెప్పంటున్నా. నిజంగా నీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో మన ఎండకి ఎండి వాళ్ళకి నాలుగట్టు తయారు చేసినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం నీ షీట్ మాకు సంబంధం లేదు. ధర్మకాంత ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయలేదుంటుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసేటోడు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ వంచనకు గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం. నిన్నేదో ఆర్టీసీ మహిళలు కోటీసులు చేస్తా అని చెప్పానడే. ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా. నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీసులు చేస్తా అని చెప్పాను. కోటీసులు కాదు కదా ఆయన లక్షాధికారులు చేయి, లక్షాధికారం చేయి అంటూ నేను ఇదే మరి ఇంకెక్కడి కోటి ఇదే ఆడబిడ్డలకి ఎడ్యుకేషన్ ఏం చెప్పిండే మనిషికి 2,500 ఇస్తారా లేదా? మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి. 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టిండు. ఈ 2 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకు 60,000, పై 6 మాసాలకు 15,000, 75,000 కొట్టిండని చెప్పండి. ఈయన కోటీశ్వరు చేస్తున్నాడు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చేయూతనివ్వాలి ఒక భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారికి వచ్చింది. కేసీఆర్ వచ్చింది. నువ్వు 2,000, 4,000 చేస్తా అని చెప్పంటున్నావు. 2,000, 4,000 కాదు ఆయన అర్హత కనుక 2,000 కనీసం